హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ క్లాసెస్. డిసెంబర్ 4 డైలీ కరెంట్ అఫైర్స్. మొత్తం ఈరోజు 11 అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ డిసెంబర్ 4 అనేది డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది. సో వెరీ ఫేమస్ ఇండియన్ నేవీ డే అని చెప్పేసి జరుపుకుంటాము. సో వై డిసెంబర్ 4 ఎందుకోసము అంటే 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో ఈ ఇండియన్ నేవీ అనేది ఆపరేషన్ ట్రైడెంట్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ కండక్ట్ చేసింది. సో కరాచీ పోర్టు మొత్తం ధ్వంసం చేస్తుంది. దానికి గుర్తుగా డిసెంబర్ 4ని ఈ నేవీ డేగా మనం జరుపుకుంటున్నాము. ఎందుకోసము అంటే సో ఆపరేషన్ ట్రైడెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఫేమస్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకోసం అంటే ఇండియన్ నేవీ అనేది 1971 ఈ ఇండియా అండ్ పాకిస్తాన్ యుద్ధం లోపల ఇన్ఫ్యాక్ట్ నేవీ కండక్ట్ చేసిన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. కరాచీ పోర్టు మొత్తం ధ్వంసం చేస్తుంది కాబట్టి సో నేవీ డే డిసెంబర్ 4న మనం జరుపుకుంటున్నాము. థీమ్ ఏంటి అంటే సో థీమ్ పెద్దగా ఉంది. దాని సారాంశం ఏంటి అంటే ఆపరేషనల్గా మనం ఎఫిషియన్సీ ఉండాలి, రెడ్నెస్ ఉండాలని చెప్పేసి దేంట్లో సముద్ర తీర ప్రాంతం లోపల మనం ఆచరణాత్మకంగా యాక్టివ్ ఉండాలి అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సిద్ధంగా ఉండాలని చెప్పేసి మొత్తం మీద సముద్ర తీర ప్రాంతం లోపల మారిటైమ్ డొమైన్ లోపల ఆపరేషనల్గా ఎఫిషియన్సీ ఉండాలి, రెడ్నెస్ ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇండియన్ నేవీ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 71 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆపరేషన్ ట్రైడెంట్ సక్సెస్ఫుల్ కాబట్టి ఇండియన్ నేవీ అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇది ఎకనామిక్ కిందకి వస్తుంది. ఓన్లీ ఫ్యాక్ట్ బిట్టు, ఈ ఆర్బీఐ ఉన్ను సో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది ఇంగ్లాండ్ యొక్క సెంట్రల్ బ్యాంకు, మనది ఆర్బీఐ, వాళ్ళది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఈ ఒప్పందం ఏంటి అంటే సిసిఐఎల్ విషయంలో ఒప్పందం జరిగింది. సో వాట్ ఈస్ ద సిసిఐఎల్ అంటే మనకు క్లియరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఇండియన్ లిమిటెడ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇది ఎందుకోసం పనిచేస్తుంది అంటే సిసిఐఎల్ అనే సంస్థ భారతదేశంలో ఈ G6 గవర్నమెంట్ సెక్యూరిటీ కానీ లేదా విదేశీ మారక ద్రవ్యం యొక్క ట్రాన్సాక్షన్ని సెటిల్మెంట్ చేసేందుకు పనికి వస్తుంది సిసిఐఎల్ సంస్థ. ఈ సంస్థ సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలని చెప్పేసి ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్లస్ ఆర్బీఐ మధ్య ఒప్పందం జరిగింది. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. మన కరెంట్ అఫైర్స్ నోట్స్లో ఎక్కడైనా MOU అని చెప్పేసి కనిపిస్తే దీన్ని ఏమంటామంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి, తెలుగులో అవగాహన ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఆర్బీఐకును బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి మధ్య సిసిఐఎల్ విషయంలో ఒప్పందం జరిగింది. సిసిఐఎల్ ఏం పని చేస్తుంది అంటే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీ గురించి లేదా విదేశీ మారక ద్రవ్యం గురించి ట్రాన్సాక్షన్ యొక్క సెటిల్మెంట్ గురించి సమాచారాన్ని మనకు అందిస్తుంది. అదే సిసిఐఎల్ సంస్థ. సో దీని విషయంలో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నారు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్లస్ ఆర్బీఐ. సో నెక్స్ట్ కూడా మరీ ఫ్యాక్ట్ బిట్టు, మౌంట్ మరాపి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ మౌంట్ మరాపి ఒక క్రియాశీలక అగ్నిపర్వతము ఇండోనేషియాలో ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్గా లొకేషన్ చెప్పాలంటే వెస్ట్ సుమాత్రా దీవుల్లో ఉంటుంది. ఇది సో బద్దలైంది కాబట్టి మనకు వార్తల్లో ఉంది. సో వన్ ఆఫ్ ది ఇండోనేషియా లోపల నెంబర్ ఆఫ్ ఉంటాయి. అందులో ఒక క్రియాశీల అగ్నిపర్వతం వచ్చేసి మౌంట్ మరాపి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇండోనేషియా తరచుగా మనకి జపాన్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ అగ్నిపర్వతాలు వస్తాయి, ఎక్కువ భూకంపాలు వస్తాయి. వై? బికాజ్ అది రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటని చెప్పేసి. క్లాస్ ఉన్నది, మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నట్లయితే ఆ పీడిఎఫ్ ఫైల్లో రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి కొట్టేస్తే వస్తుంది. సో మీరు ఆన్సర్ చేయండి. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్లో మనకి రింగ్ లేదా గుండ్రటి ఆకారం అని చెప్పేసి ఉంది. రెండవ ఆప్షన్లో స్క్వేర్ అని చెప్పేసి, మూడవ దాంట్లో గుర్రపు డెక్క అని చెప్పేసి, సో నాలుగవది ఏదో రెక్టాంగిల్ అని చెప్పేసి అది మీరు ఆన్సర్ చేయండి. సో రింగ్ ఆఫ్ ఫైర్ నాట్ రింగ్ షేప్, ఫస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ఆకారంలో ఉంటాయని చెప్పేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వచ్చింది తుఫాన్ విషయంలో. మనము నిన్నటి క్లాస్లో ఈ మిచాంగు తుఫాను అని చెప్పేసి డిస్కస్ చేసినాము. సో మళ్ళీ మనకి వార్తల్లో వచ్చింది. సో మిచాంగు తుఫాను ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ నైరుతి బంగాళాఖాతంలో పుట్టింది. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్తో పాటు తర్వాత ఇక్కడ ఈ తమిళనాడు ప్లస్ ఏపీ దగ్గర విజృంభణ చేస్తుంది మనకి వార్తల్లో ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇది
తుఫానుగా మారింది కాబట్టి మనం మిచాంగు అని చెప్పేసి పేరు పెట్టుకున్నాము. సో మిచాంగు మీన్స్ మనకి స్ట్రెంగ్త్ లేదా రెసిలెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మయన్మార్ దేశం పేరు పెట్టింది. ఈ తుఫాను కాస్త ఈరోజు ఐఎండి ప్రకారము సివియర్, సో గుర్తుపెట్టుకోవాలి, సివియర్ సైక్లోన్గా మారింది, తీవ్ర తుఫానుగా మారింది. సో కేటగిరీ ఏంటి మనకి, తీవ్ర తుఫాను అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనం డిస్కస్ చేయాలి ఈ అల్పపీడనం అంటే ఏంటిది, వాయుగుండము, తీవ్ర వాయుగుండము, తుఫాను. ఇప్పుడేంటి సివియర్ సైక్లోన్, వెరీ సివియర్ ఉంటుంది, సూపర్ సైక్లోన్ ఉంటుంది. సో గాలి యొక్క వేగం బట్టి దానికి మనం పేరిస్తాము. సో ఐఎండి పేరిస్తుంది. ఫస్ట్ లో ప్రెజర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనం కంప్లీట్గా ఐఎండి వెబ్సైట్లో ఉండేది మనం తీసుకున్నాము. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని తెలుగులో ఏమంటాము, అల్పపీడనం అని చెప్పేసి పిలుస్తాం. గాలి వేగం కనుక 31 km/h కంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని అల్పపీడనం అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ ఇది ఇన్ఫ్యాక్ట్ డీప్ ప్రెజర్, ఇన్ఫ్యాక్ట్ దీన్ని వాయుగుండం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ తీవ్ర వాయుగుండం అని చెప్పేసి ఉంటుంది. అప్పటికి ఈ 61 km కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని సైక్లోన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రెజర్, డీప్ ప్రెజర్ అని చెప్పేసి ఈ 31 నుంచి 49, సో 49 నుంచి 61 km వరకు ఉంటే ఇట్ట దాన్ని సో డీప్ ప్రెజర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సైక్లోన్ అని చెప్పేసి మనం పేరు పెట్టాలంటే 61 km కంటే ఎక్కువ ఉండాలి ఆ గాలి వేగం అయితే, అప్పుడు తుఫాన్ అని చెప్పేసి మనం పేరు పెట్టుకొని వివిధ కంట్రీలు పేర్లు ఇస్తాయి. మొత్తం 13 కంట్రీస్ ఉన్నాయి, 13 పేర్లు సూచించాయి. మొత్తం 169 పేర్లు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వస్తాయి కంట్రీ ప్రకారము. సో మొత్తం మీద 61 నుంచి 88 వరకు ఉన్నట్లయితే దాన్ని సైక్లోన్గా పిలుస్తాం. 88 దాటితే ఇట్ట ఇన్ఫ్యాక్ట్ 117 వరకు కూడా దీన్ని సివియర్ సైక్లోన్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని ఏం చేయాలి, మనం బై హార్ట్ చేయాలి టేబుల్ని కంపల్సరీ. అయితే ఈ మనకు ఐఎండి సైడ్ చూస్తే గిట్ట 117 అయిపోయాక డైరెక్ట్గా సూపర్ సైక్లోన్ అని చెప్పేసి ఉంటుంది. సో సూపర్ సైక్లోను 221 కంటే ఎక్కువ ఉన్నట్లయితే. బట్ మన మధ్యలో ఇంకోటి ఉంటుంది, అదే వెరీ సివియర్ సైక్లోన్ అని చెప్పేసి 117 లేదా 118 నుంచి 221 వరకు ఉన్నట్లయితే దాన్ని వెరీ సివియర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ ఏముంటుంది, లో ప్రెజర్, డీప్ ప్రెజర్ అని చెప్పేసి, సైక్లోన్, సివియర్ సైక్లోన్, వెరీ సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్. ఇదంతా మనకు వేగాలు 31 km కంటే తక్కువ ఉంటే లో ప్రెజర్, 31 to 49, 49 to 61, 61 to 88, 88 to 117, 117 నుంచి 221. నెక్స్ట్ లాస్ట్ సూపర్ సైక్లోన్ మీన్స్ 221 కంటే ఎక్కువ వేగం ఉన్నట్లయితే గంట కిలోమీటర్స్ లోపల దాన్ని సూపర్ సైక్లోన్గా మనం పిలుస్తాం. సో ఇది ప్రజెంటు ఈ మిచాంగు అనేది మనకు సో సివియర్ సైక్లోన్గా మారింది. అది కనుక వెరీ సివియర్గా మారితే ఇంకొంచెము జిల్లాలు ఏపీ లోపల ఎఫెక్ట్ అవుతాయి, తెలంగాణ కూడా కొద్ది వరకు ఎఫెక్ట్ అయితే కావచ్చు. సో ఇది అప్డేట్ మనకి కేవలము మిచాంగు తుఫాను మీద. సో మయన్మార్ అయితే పేరు పెట్టింది, దాని అర్థం ఏంటి, స్ట్రెంగ్త్ లేదా రెసిలెంట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సందయాక్ అని చెప్పేసి ఒక సర్వే వెజెల్ అంటే ఏంటి, సో సందయాక్ మనకి వార్తల్లో ఉంది. ఇది ఈరోజు పిఐబి న్యూస్, రేపు పేపర్లో రావచ్చు. సో సందయాక్ మనకి వార్తల్లో ఉంది. ఇది ఒక సర్వే వెజెల్, ఒక ఇండియన్ షిప్, పరిశోధన నౌక అని చెప్పేసి పిలుస్తాం. సముద్ర ప్రాంతం లోపల పరిశోధిస్తుంది కాబట్టి దీన్ని సర్వే వెజెల్ అని చెప్పేసి టెక్నికల్ వర్డ్. జనరల్ ఒక పడవ పేరు సందయాక్ అని చెప్పేసి ఉంది. సో మనకి మొత్తం మీద చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు కలకత్తాలో ఉన్న గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు, ఇది కలకత్తాలో ఉంటుంది కదా, భారతదేశం కోసం స్వదేశీయంగా మొట్టమొదటిసారి అతిపెద్ద సర్వే వెజిల్స్ మొత్తం 4 నిర్మిస్తున్నారు. అందులో ఫస్ట్ది ఈరోజు ఈ నెవీ డే సందర్భంగా నెవీ ఫోర్స్కి అప్పగించడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సందయాక్ ఇట్ ఈస్ ద సర్వే వెజిల్, GRSC వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ఇందులో 80% కూడా స్వదేశీ కంటెంట్ ఉపయోగించినారు కాబట్టి సో మన భారతదేశం యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమానికి, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఏంటి, సందయాక్ అనేది ఒక సర్వే వెజిల్, మొత్తం 4 నిర్మించాలి. సో ఫస్ట్ది అయితే ఇండియన్ నేవీ డే సందర్భంగా నేవీకి అప్పగించారు, అందుకు మనకి వార్తల్లో ఉంది. ఇది రేపు పేపర్లో వస్తుంది. తర్వాత వైట్ లంగ్ సిండ్రోమ్ అని చెప్పేసి చైనాలో విజృంభణ చేస్తుంది. ఒక లంగ్ డిసీజ్, ఎక్కువగా 3 to 8 years వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అయితే ఇది వెరీ ఫస్ట్ టైం అమెరికా లోపల ఒక రాష్ట్రంలో వచ్చింది. సో మన రాష్ట్రం పేరు వచ్చేసి ఓహియో అని చెప్పేసి ఉంది.
సో ఓహియో రాష్ట్రం లోపల వెరీ ఫస్ట్ టైం వైట్ లంగ్ సిండ్రోమ్ అని చెప్పేసి కనుగొన్నారు. ఇది చైనా కంట్రీ లోపల కొత్త లంగ్స్ డిసీజ్ ఇది. సో దీనికి వైట్ లంగ్ అని చెప్పేసి సిండ్రోమ్ అని చెప్పేసి పేరు పెట్టినారు. అయితే అమెరికాలో ఓహియో రాష్ట్రం లోపల వెరీ ఫస్ట్ టైం కనుగొనబడింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. అయితే సో వైట్ లంగ్ అని చెప్పేసి పేరు ఎందుకు పెట్టినారంటే దీనికి, సో ఇది చెస్ట్ని మనం ఎక్స్రే స్కానింగ్ తీస్తే గిట్ట ఈ తెల్ల మచ్చలు అనేవి కనిపిస్తున్నాయి ఛాతి మీద, కాబట్టి దీన్ని వైట్ లంగ్ సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఛాతి యొక్క ఎక్స్రే లోపల ఆ స్కానింగ్ లోపల మనం తీసినట్లయితే తెల్ల వైట్ ప్యాచెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి వైట్ లంగ్ అని చెప్పేసి పేరు వచ్చింది. సో అవుట్ సైడ్ చైనా వెరీ ఫస్ట్ టైం యూఎస్ఏలో కనుగొనబడింది ఓహియో రాష్ట్రం లోపల. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో ఇంతవరకు ఆవిష్కరణ చేయలేదు. నెక్స్ట్ మహాసాగర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఇండియా నేవీ ఈరోజు స్టార్ట్ చేసింది. సో ఇండియా నేవీ ఈరోజు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటిది ఇండియన్ నేవీ అని చెప్పేసి ఉంది, ఇంకొకటి సందేహక్ అని చెప్పేసి ఉంది, ఇప్పుడు మహాసాగర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇది వాస్తవంగా ఒక సమావేశం ఇది. సో మహాసాగర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఇండియన్ నేవీ స్టార్ట్ చేసింది. ఎందుకోసము ఆల్రెడీ మనకు వీనో సాగర్ అంటే తెలుసు, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ రీజియన్. ఇండియన్ ఓషన్ రీజియన్ ప్రాంతం లోపల హిందూ మహాసముద్రం ప్రాంతం లోపల ఉన్న కంట్రీస్ మధ్య సహకారం కోసం అని చెప్పేసి భారత ప్రభుత్వం యొక్క విజన్ సాగర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదే గవర్నమెంట్ యొక్క పాలసీ కిందకి వస్తుంది. అదే ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ కోసం అయితే ఐఆర్ లోపల ఇన్ఫ్యాక్ట్ విధానం అని చెప్పేసి మనకు చాప్టర్ ఉంటుంది. సో అందులో సాగర్ విజన్ అని చెప్పేసి వస్తుంది. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ రీజియన్ అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల హిందూ మహాసముద్ర ప్రాంతం లోపల దేశాల మధ్య సెక్యూరిటీ అవసరము, గ్రోత్ అవసరం అని చెప్పేసి భారతదేశం యొక్క కార్యక్రమం పేరు. దీనికి మహాసాగర్ అని చెప్పేసి కొత్తగా మనం యాడ్ చేసుకున్నాము. సో మహా అంటే ఏంది మనకి, సో మారిటైమ్ హెడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సముద్ర అధిపతులు, మన దేశంతో పాటు ఇతర దేశాల యొక్క నౌకాదళ అధిపతులు అందరూ కూడా మీటింగ్లో హాజరవుతారు. అదే మహాసాగర్ అని చెప్పేసి పిలుస్తాం. దీని థీమ్ ఏంటి అంటే, సో మనము ఈ సముద్ర తీర ప్రాంతం లోపల కలెక్టివ్ యాక్షన్స్ ఉండాలి, అందరూ కలిసి కృషి చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఎగ్జాక్ట్ థీమ్ ఏంటి అంటే కలెక్టివ్ మారిటైమ్ అప్రోచ్ ఉండాలి. సో సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. కామన్ ఛాలెంజెస్ పట్ల సముద్రంలో ఛాలెంజ్ ఉంటాయిగా, ఆ ఛాలెంజ్లో కలెక్టివ్ రెస్పాన్స్ అనేది ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇదే మీటింగ్ లోపల ఒక పుస్తకాన్ని మన ఈ ఉత్తరాఖండ్ మినిస్టర్ అది ఇక్కడ కాదులేండి, మొత్తం మీద ఈ కార్యక్రమం అయితే ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతంలో ఉన్న అన్ని దేశాల నౌకాదళ అధిపతులు కలిపి సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు ఢిల్లీ లోపల. అందుకు మనకి వార్తల్లో ఉంది మహాసాగర్ అని చెప్పేసి. ఇది దేనికోసం స్టార్ట్ అయిందంటే భారతదేశం యొక్క సాగర్ విజన్లో అంతర్భాగంగానే మహాసాగర్ చొరవ కనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత గజ్రాజ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకున్నాము. సో గజ్రాజ్ సిస్టమ్ ఏంటి? గజ్రాజ్ సిస్టమ్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది వాస్తవంగా తమిళనాడు రాష్ట్రము సొంతగా స్టార్ట్ చేసుకుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ రైల్వే ట్రాక్ మీద ఏనుగులు చనిపోకుండా ఈ లోకో పైలట్ని అప్రమత్తం చేస్తుంది. సో ఒక రైల్వే ట్రాక్ మీద ఏనుగు ఉన్నట్లయితే ఆ రైల్వే లోకో పైలట్కి డ్రైవర్కి సో ఇంటిమేషన్ అందిస్తుంది ఆటోమేటిక్గా. అది వెరీ ఫస్ట్ టైం భారతదేశం లోపల తమిళనాడు స్టార్ట్ చేసింది. మన అక్టోబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఉంటుంది, మనం డిస్కస్ చేసినాము. ఇప్పుడు తమిళనాడు కాకుండా భారతదేశం మొత్తం కూడా ఈ రైల్వేల మీద దశల వారీగా ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇండియన్ రైల్వే. అందుకు మనకి వార్తల్లో ఉంది. రైల్వే ట్రాక్ల మీద సో రైళ్ళు ఏనుగులను ఢీకొనకుండా సో ఈ కృత్రిమ మీద ఉపయోగించి లోకో పైలట్ని అప్రమత్తం చేస్తుంది. అదే దట్ ఈస్ కాల్డ్ గజ్రాజ్ సిస్టమ్. సో వాస్తవంగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్, ఇప్పుడైతే రైల్వే యొక్క ఇనిషియేటివ్, బట్ వెరీ ఫస్ట్ టైం అయితే తమిళనాడు ప్రభుత్వం విజయవంతంగా తన రాష్ట్రం లోపల ఇంప్లిమెంట్ చేసింది. దీన్ని చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో చాలామంది దీన్ని కాపీ అన్నది ఇక్కడ, ఇది విజయవంతమైంది కాబట్టి స్ఫూర్తి తీసుకొని ఏనుగుల యొక్క జనాభా తగ్గద్దు అని చెప్పేసి ఒక చొరవలో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. గజ్రాజ్ సిస్టమ్ ఇండియన్ రైల్వే, నాట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు కాదు. అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ రైల్వే వాళ్ళు చేస్తున్నారు దీన్ని.
సో మనకి ఏనుగు సంరక్షణ అనగానే అటువైపు వెళ్ళిపోతుంది, పర్యావరణ అటవీ శాఖ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అది కాకుండా ఏంటి, రైల్వే కండక్ట్ చేస్తుంది గజరాజ్ సిస్టమ్ని. స్ఫూర్తి ఎవరు మనకి, స్టేట్ ఆఫ్ తమిళనాడు అయితే మనకి స్ఫూర్తి కనిపిస్తుంది. తర్వాత సో కాంచన్ దేవి ఒక మహిళ మనకి వార్తల్లో ఉంది. సో మహిళా నియామకాల్లో మనం దీన్ని రాసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా కాంచన్ దేవి ఎన్నికైంది. సో మహిళ మనకు వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 1986లో ఈ సంస్థను మనం స్టార్ట్ చేసుకున్నాము. ఇది డెహ్రాడూన్లో ఉన్నది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ డెహ్రాడూన్లో ఉన్నది, ఫ్రమ్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి. సో ఇది అటవీ విషయంలో పరిశోధన సంస్థ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్రీ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ యొక్క ఫస్ట్ మహిళా డైరెక్టర్ జనరల్గా కాంచన్ దేవి వచ్చింది. మన శిఖరం పేరు కూడా మనకు ఒకటి ఉంటుంది అండి. నెక్స్ట్ 6th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీటింగ్ అయితే జరిగింది. సో 6th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీటింగు ఉత్తరాఖండ్లో ఉన్న డెహ్రాడూన్లో జరిగింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేస్తాడు, అది మనకి వార్తల్లో ఉంది. ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి ప్రపంచ స్థాయి సదస్సు కాబట్టి ఇంపార్టెంట్. వాస్తవంగా ఇది ఫస్ట్ అయితే 2008లో మొత్తం మీద. సో వైఎస్ఆర్ సీఎం ఉన్నప్పుడు మనకు 8లో దీన్ని ఏపీజే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తారు భారతదేశం లోపల. హైదరాబాద్ వెరీ ఫస్ట్ టైం దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఈ 6th ఎక్కడ అంటే డెహ్రాడూన్ అయితే హోస్ట్ చేస్తుంది ఫ్రమ్ ఉత్తరాఖండ్. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. సో మరి సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి, వెరీ ఫేమస్ సమ్మిట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. వెరీ ఫేమస్ సమ్మిట్లు థీమ్ వస్తుంది, లేదా ఒక ప్రపంచ స్థాయి సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేస్తే థీమ్ తప్పనిసరిగా వస్తుంది. సో మనకి థీమ్ ఏంటి అంటే ఈ క్లైమేట్ చేంజ్ ఉంది కదా, సో క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ రెసిలెంట్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అంటే సో క్లైమేట్ చేంజ్ పట్ల జాగ్రత్త వహిస్తే డిజాస్టర్ మనకు రావు అని చెప్పేసి అర్థం వచ్చేలా థీమ్ తీసుకోవడం జరిగింది. సో క్లైమేట్ యాక్షన్స్ అని చెప్పేసి ఉంది మొత్తం మీద. ఇన్ఫ్యాక్ట్ ఆ థీమ్ ఏంటి అంటే స్ట్రెంథెనింగ్ క్లైమేట్ యాక్షన్స్ అండ్ డిజాస్టర్ రెసిలెన్స్. అంటే క్లైమేట్ యాక్షన్ని మనం స్ట్రెంథెనింగ్ చేస్తే డిజాస్టర్ అనేది తిరిగి రాకుండా ఉంటుందని చెప్పేసి అర్థం వస్తుంది. స్ట్రెంథెనింగ్ క్లైమేట్ యాక్షన్ అండ్ డిజాస్టర్ రెసిలెంట్. సో మనకి రెసిలెంట్ పదం తరచుగా వస్తుంది. ఇదేంటిదంటే సో ఏదన్నా ఒకటి ధ్వంసం అయినప్పుడు తిరిగి యథాస్థితికి వస్తే దాన్ని రెసిలెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక స్ప్రింగ్ సాగదీస్తే మళ్ళీ ఇటు వస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ రెసిలెంట్. ఒక విపత్తు వచ్చినప్పుడు ధ్వంసం అవుతుంది, తిరిగి అంత ముందున్న పూర్వస్థితికి రావాలి, సో దాన్ని రెసిలెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఎప్పుడు వస్తుంది, క్లైమేట్ పట్ల మన యాక్షన్ స్ట్రెంథెనింగ్ చేయాలి, మెజర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ఆ థీమ్ అనేది ఉద్దేశించడం జరిగింది. సో ఇదే సమ్మిట్ లోపల ఒక పుస్తకాన్ని మన పుష్కర్ సింగ్ ధామి రిలీజ్ చేస్తాడు మన ఇండియా గవర్నమెంట్ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద. పుస్తకం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో రెసిలెంట్ ఇండియా, చూడండి పుస్తకం పేరు ఏంటి, రెసిలెంట్ ఇండియా. ఇండియా ఎంత ధ్వంసమైన తిరిగి మళ్ళీ పైకి వస్తా అని చెప్పేసి అర్థం వస్తుంది. సో హౌ మోడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, భారతదేశం యొక్క విపత్తుల నిర్వహణని మన మోడీ గారు ఎలా మార్చిండ్రు అని చెప్పేసి ఆ పుస్తకం చెప్తుంది. ఆ పుస్తకాన్ని ఎవరు రాయాలి, ఒక సంస్థ సంకలనం చేసింది. సంస్థ పేరేంటి మనకంటే బ్లూ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అండ్ మోడీ స్టోరీ అని చెప్పేసి ఆ రెండు సంస్థలు సంయుక్తంగా సంకలనం చేసినాయి. సో పుస్తకం పేరేంటి, రెసిలెంట్ ఆఫ్ ఇండియా, హౌ మోడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో పుస్తకాన్ని ఎవరు సంకలనం చేసినారంటే బ్లూ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మోడీ స్టోరీ సంస్థ అని చెప్పేసి సంకలనం చేసినాయి. పుష్కర్ సింగ్ ధామి విడుదల చేసిండు. సో సమ్మిట్ ఏంటి, వరల్డ్ కాంగ్రెస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ జస్టిస్ ఎం కన్విల్కర్ కమిటీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో కన్విల్కర్ ఎవరు, మనకి మాజీ జస్టిస్ ఇతను ఏ కమిటీ అంటే క్రీడా పురస్కారాల ఎంపిక కోసం అని చెప్పేసి నియామకం చేయడం జరిగింది. ఇది మనకు ఈ అర్జున్ అవార్డు అని చెప్పేసి ఖేల్ రత్న రాజీవ్ ఉంటాయి కదా, సో దానికోసం అని చెప్పేసి ఇవైతే కమిటీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ధ్యాన్ చంద్ అవార్డు ఉంటాయి కదా, స్పోర్ట్స్ అవార్డు అర్జున్ అవార్డు అని చెప్పేసి, సో దానికోసం అని చెప్పేసి ఈ కన్విల్కర్ కమిటీ పనిచేస్తుంది. మొత్తం మీద మనకు 11 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో మనకి
నెక్స్ట్ క్లాసు మేబీ ఫ్రైడే ఉంటుంది. సో మా నాన్న కిడ్నీ స్టోన్ ఆపరేషన్ ఉన్నది రేపు కాబట్టి సో 3 days మనకి క్లాస్ లేవు, మంగళ బుధ గురు లేవు. సో ఫ్రైడే క్లాస్ ఉంటుంది. మళ్ళీ మంగళ బుధ గురు శుక్ర కరెంట్ అఫైర్స్ అదే రోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే నెవీ డే ఆపరేషన్ ట్రైడెంట్ సక్సెస్ఫుల్ అయింది December 4th కాబట్టి నెవీ డే మనం జరుపుకుంటాము. నెక్స్ట్ CCIL కోసం అని చెప్పేసి RBI ప్లస్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది. మౌంట్ మెరాపి ఇండోనేషియా లోపల ఉంటుంది, ధ్వంసమైంది. సో బద్దలైంది కాబట్టి వార్తల్లో ఉంది. క్రియాశీల అగ్నిపర్వతం అని చెప్పేసి పిలుస్తాం. మిచాంగు సైక్లోన్ అయితే ప్రజెంట్ సివియర్ సైక్లోన్గా మారింది. 88 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది కాబట్టి ఆ విధంగా మనం పిలుస్తున్నాము. సో సందేక్ అని చెప్పేసి ఒక సర్వే వెజల్ మనకి వార్తల్లో ఉంది. GRSC కోల్కతా సంస్థ నిర్మాణం చేస్తుంది. 1 of the 4 వెజల్ లోపల. వైట్ లంగ్ సిండ్రోము అమెరికా లోపల అవుట్ సైడ్ చైనా వెరీ ఫస్ట్ టైం ఓహియో అనే రాష్ట్రం లోపల గుర్తించబడింది. 3 to 8 years పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. తెల్ల మచ్చలు లంగ్స్ మీద వస్తున్నాయి మనం ఎక్స్రే తీస్తే. మహాసాగర్ అనేది సో ఇండియన్ ఓషియన్ రీజన్ ప్రాంతం లోపల సహకారం కోసం ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది. సో మారిటైమ్ హెడ్స్ అందరు ఇందులో పాల్గొంటున్నారు కాబట్టి దాన్ని మహాసాగర్ అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాము. గజరా సిస్టమ్ అయితే రైల్వే ట్రాక్ మీద ఏనుగుల రక్షణ కోసం అని చెప్పేసి లోకో పైలట్ని అప్రమత్తం చేసేందుకు ఉద్దేశించబడిన ఒక AI సిస్టమే గజరా సిస్టమ్. తమిళనాడు దీనికి స్ఫూర్తి. రైల్వే మినిస్ట్రీ రైల్వే శాఖ దీన్ని కండక్ట్ చేస్తుంది. కాంచన్ దేవి ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ యొక్క ఫస్ట్ మహిళా డైరెక్టర్ జనరల్గా ఎన్నికైంది. 86 లోపల డెహ్రాడూన్ లోపల మనం ఏర్పాటు చేసుకున్నాము. 6th వరల్డ్ కాంగ్రెస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డెహ్రాడూన్ లోపల పుష్కర్ సింగ్ దామ్ని స్టార్ట్ చేసిండు. పుస్తకం పేరేంటి? ఇండియన్ రిజిలెంట్ హౌ మోడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆ థీమ్ ఏంటి మనకి? స్ట్రెంథనింగ్ క్లైమేట్ యాక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి తీసుకున్నాము. సో కన్విల్కర్ కమిటీ అయితే స్పోర్ట్స్ పురస్కారాల కోసము ఎంపిక చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.